హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో రుచికరమైనటువంటి ఆమ్లెట్ని తయారు చేసుకుందాం. ఇది తయారు చేయటం చాలా ఈజీ అండి. చూడండి, ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆమ్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రెండు కోడిగుడ్లు, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కారం. ఇవైతే సరిపోతాయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక ½ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలండి. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇలా వేగనివ్వాలండి. మంటని సిమ్లో పెట్టుకొని ఇలా ఆనియన్స్ని, పచ్చిమిరపకాయలని వేగించాలి. ఈ విధంగా సగభాగం వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 గుడ్లను ఈ విధంగా కరుచుకొని బాగా మ్యాష్ చేయండి. ఎంత బాగా మ్యాష్ చేస్తే అంత మృదువుగా పొంగుతుందండి ఆమ్లెట్. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్టు, కొంచెం కారపొడి వేయండి. మనం తయారు చేసుకున్నటువంటి వేపుకున్నటువంటి ఆనియన్స్, మిరపకాయలు ఉన్నాయి కదా, ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని బౌల్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఒక ½ టీ స్పూన్ ఉంటుందండి, ½ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా అనుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కడంతో ఈ ఎగ్ మిశ్రమాన్ని ఈ ప్యాన్లో వేసి ఇలా సమానంగా ఉండే విధంగా ఈ విధంగా వేగనివ్వండి.
ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగితే ఆమ్లెట్ బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, ఆమ్లెట్ కింద బాగా కాలనివ్వండి. ఆమ్లెట్ మీద కూడా కొంచెం ఆయిల్ చల్లండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కింద వైపు బాగా కాలిన తర్వాత చూడండి, ఇప్పుడు దీన్ని తిరగేసుకుందాం. ఓకే, చూడండి, ఇప్పుడు దీని మీద కూడా ఇలా మూత పెట్టి ఉంచితే ఒక్క నిమిషం అలా మూత పెట్టి ఉంచి చూడండి, ఆమ్లెట్ ఎలా ఈ విధంగా అనుకోండి. చూడండి, 2 వైపులా బాగా గాలింది. రుచికరమైనటువంటి ఆమ్లెట్ రెడీ అయిందండి.